హాయ్ ఫ్రెండ్స్, నిన్న మొన్న భారీ వర్షాలకు మా విలేలో అయితే బీభత్సంగా వర్షం వచ్చింది. ఆ వర్ష దాటిడికి చెరువులు, కుంటలు, వాగులు మొత్తం అయితే పొంగి పొర్లి. రీసెంట్లీ మా ఊరు చెక్ డ్యామ్ అయితే కట్టిళ్ళు మొన్ననే. ఆ చెక్ డ్యామ్ మొత్తం కంప్లీట్గా నిండింది. చూడండి ఒకసారి. ఇక్కడ ఈ ఏరియా వచ్చేసి మా సమ్మక్క. ఇదంతా మా సమ్మక్క బండ. ఇది చూడండి సార్. ఇంతకుముందు అయితే ఈ చెక్ డ్యామ్ లేదు. చెక్ డ్యామ్ లేని వల్ల మాకు ఇక్కడ అయితే వాటర్ ఫ్లో అయితే ఉండకపోవు. ఇప్పుడైతే వాటర్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్టేగా అయితే నిలుపున్నాయి. చూడండి ఒకసారి, మీరే చూసుకోండి ఎట్లున్నాయి వాటర్. ఇదంతా మా ఊరు విలేజ్ వాగు. ఇది మా సమ్మక్క గడ్డ. చూడండి, వాటర్ అయితే ఉండనే పోవు. ఇప్పుడైతే ఇక్కడ స్టేగా ఉంటాయి కాబట్టి రైతులు మాత్రం చాలా హ్యాపీ రైతులకు. మీరు చూసుకున్నట్టయితే ఇక మా విలేజ్ వాగిది. ఇది రీసెంట్లీ మొన్ననే కట్టబోసిళ్ళు. చూడండి ఒకసారి ఎట్లా దిగిందో. ఇదంతా మా ఊరు తాటి చెట్లు అన్నట్టు. ఇదంతా ఇంకా ఫ్లో లేదు. ఇప్పుడైతే చూడండి బీభత్సంగా మా మొత్తం శనిగరం కూడా ఉంది. ఆ శనిగరం చెరువు కూడా వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్కి ఇంకా ఈ ఫ్లో అనేది ఎక్కువ అవుతుంది. అది అంతా మా సమ్మక్క అంతా అనిపిస్తున్నాం. సమ్మక్క ఇక్కడ అట్లా కనిపించే సమ్మక్క కాదు, తెలిసింది ఇక్కడే. ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్టయితే ఈ అలలకు నిన్నటి భారీ వర్షానికి అయితే ఈ వరద ఇట్లా వచ్చింది. అంతా వచ్చి ఇక్కడ అంతా ఆగింది అంత గడ్డి. మీరు చూసుకున్నట్టయితే ఇక చూడండి ఒకసారి ఎట్లా దిగిందో కంప్లీట్గా. ఇక్కడ నుంచి ఆ రాక దిగింది. మొన్ననే ఓసిళ్ళు. కాకపోతే సైడ్కి ఏంటిది బండలు అయితే కట్టలేదు. ఇంకా లైన్ తోటి అయితే బండలు కడతారా, కట్టలేదు. కట్టపోవడం వల్ల ఇదంతా మొత్తం దిగింది. మొన్ననే రీసెంట్లీ చెక్ డ్యామ్ కంప్లీట్ అయింది. కాకపోతే రౌతులు వేయడం మర్చిపోయే వాళ్ళు పేరపోవడం వల్ల ఇదంతా కొట్టుకుపోయింది. ఒకసారి మీరు చూడట్నైతే ఇక చూడండి ఒకసారి. ఇక్కడ మనం కాలు పెడితే మాత్రం ఇట్లా కూలుతుంది. అట్లా కనిపించే అయితే సమ్మక్క గంగబావని. ఇక్కడికి వచ్చేసి సమ్మక్క జాతర అయితే అంగరంగ వైభవంగా ఇక్కడ మాకు జాతర జరుగుతుంది. ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను నేను. చూడండి ఒకసారి, మీరు చూసినట్టయితే చూడండి ఎట్లా దిగిందో కంప్లీట్గా. అంటే బీభత్సంగా. ఇప్పుడు మార్నింగ్కు ఇప్పటికైతే ఫ్లో అయితే తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఒకసారి మీరే చూడండి వ్యూ. మళ్ళీ చూపిస్తాను మీకు. మీరు అక్కడ ఒడ్డు చూసుకున్నారు, రౌతులు అనిపిస్తున్నాయి కదా, అట్లా ఇటు సైడ్ వేరేలే అన్నట్టు. పేరపోవడం వల్ల ఇది మనకి కట్ అయితే తెగడం జరిగింది. చూడండి ఒకసారి. అట్లా కనిపించేది శివయ్య. ఆ ముందర మాత్రం సమ్మక్క సారక్కది. ముందర ఒకటి కోనేటి గంగా స్నానం ఉంటుంది, సమ్మక్క సారక్కది. అది కూడా కంప్లీట్గా మునిగిపోయింది కంప్లీట్గా. అంటే ఇక్కడ ఒకటి స్పెషల్ ఏంటంటే, ఇక్కడ ఎంత ఎండ కొట్టినా, ఎంత వానకాలమైనా, ఎండాకాలమైనా, చలికాలమైనా, ఎంత ఎండ కొట్టినా ఖచ్చితంగా ఇక్కడ ఈ వాటర్ అయితే కంపల్సరీ వాటర్ ఉంటాయి. ఇక్కడ మనం ఉంటాయి కదా, ఆడ స్నానం ఉంటాయి గంగా భవాని. ఆ భవాని అసలు ఎండే పోదు కంప్లీట్గా. ఇక్కడ సమ్మక్క సారక్క వెలిసింది అన్నమాట. ఇక సమ్మక్క సారక్క ఇది కనిపిస్తుంది మీకు క్లియర్గా. ఇంతకుముందు అయితే వాటర్ ఇక్కడికి వచ్చినాయి. ఇక ఈ ఫ్లో చూడండి ఒకసారి మీరే. ఈ ఫ్లో అనేది ఇక్కడ రాకొచ్చినాయి. ఇప్పుడు కొంచెం తగ్గింది. చూడండి ఒకసారి ఎంత పోయిందో. మనం అక్కడ ఒక ఫోల్ చూసుకున్నట్టయితే ఆ ఫోల్ చెత్త చూడండి ఎక్కడ రాకొచ్చిందో. అక్కడ నుంచి వాటర్ పోయినాయి అన్నట్టు. అట్లా లాంగ్ వేలా కనిపిస్తుందా బ్రిడ్జి. ఆ బ్రిడ్జి మళ్ళీ మబ్బు అయితే అవుతుంది. మళ్ళీ వర్షం వచ్చే సూచనలు అయితే. ఇప్పుడు 3-4 డేస్ అయితే తుఫాన్ ఉందట. ఫ్రెండ్స్, ఎవరైనా కేర్ఫుల్. బయటకు వెళ్ళే ముందు అయితే కొంచెం చూసుకొని వెళ్ళగలరు. లేకపోతే నాకు తెలిసినంత వరకు అయితే పోకపోవడమే బెటర్.
ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోండి. బయటికి వెళ్ళి అనవసరంగా ఇష్యూ చేసుకోకండి, అన్ని ప్రాణాల మీదకైతే తెచ్చుకోకండి. కదా కంప్లీట్గా మళ్ళీ వర్షం వస్తుంది. మేమైతే వర్షంలోనే ఉన్నాం చూడండి. కొద్ది క్షణాల్లో అయితే పెద్ద మొట్టు చూడండి ఒకసారి, కింద పడే సిచ్యువేషన్లో ఉన్నది, పడుతుంది ఇక. ఒకసారి క్లైమేట్ చూడండి ఎంత బ్యూటిఫుల్లో. ఓ మై గాడ్, ఇప్పుడే కూలింది జస్ట్ సెకండ్. పెద్ద ప్రమాదం నుంచి అయితే నేను తప్పించుకున్నా. చచ్చిపోతుంటా. మా విలేజ్ ప్రజలైతే చూడడానికైతే తరలి వస్తున్నారు కంప్లీట్గా, తండోపతండాలుగా వస్తున్నారు చూడడానికి. అందరు వచ్చి విజిట్ చేయండి, ఈ ఒక్కరోజు మాత్రమే. రేపటి నుంచి అయితే అడ్డగోలు చేపలు పడతారు మళ్ళా. ఆల్రెడీ ఒకరు పడుతున్నారు చూడండి, మీకు చూపిస్తా. చూడండి అక్కడ పడతాడు ఒకనే. గత గంట నుంచి ఉన్నాడు కానీ ఒక్క చేప కూడా పడలేవు.